తిరుగుతానంటే యాక్సిల్ కట్టే అవకాశం ఉంది. యాక్సిల్ ఒకటి కట్ అయినా చాలు, రెండో టైర్ తిరగదు. ఒకటి తిరుగుతూ ఇంకో దాన్ని తిప్పుతారు సిస్టమ్. అది ఒక టైర్ తిరుగుతూ మళ్ళా ఇది బురుగు పడితే ఆ పక్క తిరుగుతారు. బురుగు పడలేక ఎవరు తిప్పుతారు ఊరికే ఉంటారు. రెండు ఉన్నాయి కదా సార్, ఒకటి దిగిపోతే ఇంకోటి మనసు వచ్చు కదా అంటారు. రెండింటికి సంబంధం ఉంటేనే తిరుగుతాయి. రెండు టైర్లు ఉన్నాయి, ఇవ్వకూడదు ఇవ్వకూడదు. రెండింటికి ఒకసారి వేస్తేనే టైర్ కదులుతాయి. ఇది కట్ అయిపోయింది, యాక్సిల్ కట్ అయిపోయింది లోపల, ఈ టైర్ తిరగదు. ఇది తిరిగితేనే ఇది తిరుగుతాయి. రెండింటికి ఒక సంబంధం ఉంది. లింక్ తెగిపోతే తిరగదు, యాక్సిల్ కట్ అయిపోతే బండి కదలదు. ఇంజన్, గేర్ బాక్స్, డిఫరెన్షియల్, యాక్సిల్, టైర్ తిరుగుతాయి. ఎన్ని ఉన్నాయి లోపల పని చేస్తే ఇవన్నీ. గేర్ బాక్స్ లో ముఖ్యమైన సామాను టాప్ గేర్ షాఫ్ట్. టాప్ గేర్ షాఫ్ట్. డిఫరెన్షియల్ లోకి వస్తే ఇది క్రౌన్, పినియన్. దీనికి ఆపోజిట్ లో ఉంటే పినియన్ ఉంటుంది. క్రౌన్, పినియన్ డిఫరెన్షియల్ లో ముఖ్యమైన పార్ట్స్. క్రౌన్, పినియన్. పినియన్ బయట పినియన్ గద మాదిరి అది తిప్పుతారు. దీన్ని చక్రం ఇది క్రౌన్. దీన్ని తిప్పుతా పినియన్ అంటారు. క్రౌన్, పినియన్ రెండు ముఖ్యమైన పార్ట్స్. గేర్ బాక్స్ లోకి వస్తే టాప్ గేర్ షాఫ్ట్, కౌంటర్ షాఫ్ట్, రకరకాలు ఉన్నాయి. ముఖ్యమైనవి టాప్ గేర్ షాఫ్ట్. టాప్ గేర్ షాఫ్ట్ పని చేయలేదు అంటే వేరే గేర్ లేకపోవడం పని నడుతుంది. టాప్ గేర్ షాఫ్ట్ మిగతా తిప్పుతారు. దీన్ని రిలీజ్ బేరింగ్ అంటారు. క్లచ్ తొక్కినాము కదా, ఇలా ఫోర్కి ఇట్లా పట్టుకొని దీన్ని తొక్కుతుంది. తొక్కినప్పుడు ఇది లోపల పోలే కదా, ఇది తిరుగుతానే ఉంటుంది. ఇది తిరుగుతూ దాన్ని తొక్కుతుంది అన్నమాట. తొక్కినప్పుడు ఇది తిరుగుతా ఉంటుంది, రిలీజ్ బేరింగ్ తిరుగుతా ఉంటుంది. ఇది తిరుగుతూ దాన్ని తిరిగేదాన్ని తొక్కుతాది లోపల. అప్పుడు క్లచ్ ఎన్నికి వస్తుంది. రిలీజ్ బేరింగ్. ఇది పోయినా కానీ గేర్ సరిగ్గా పడవు, శబ్దం వస్తాయి. కీస్ 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 అని శబ్దం వస్తుంది. రిలీజ్ బేరింగ్ పోయిందబ్బా మార్చాలా. దీన్ని కలుసుకొని పనిచేస్తా ఉంటుంది. ఇట్లా కలుసుకొని ఉంటుంది. తొక్కినప్పుడు దీని లోపలికి పోతాయి. ఇది చెడిపోయిందంటే సరిగ్గా తొక్కడరావు, లోపలికి పోదు, గేర్ రిలీజ్ కాదు, సౌండ్ వస్తుంది. కీస్ 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 అని సౌండ్ వస్తాయి. దాన్ని ఏమంటాం సార్? డిస్క్ మధ్యలో ఉండేవి. డిస్క్ లీవ్స్, ఆకులు. ఫింగర్ డిస్క్ అంటాం. ఫింగర్స్ అనొచ్చు. డిస్క్ ఫింగర్స్, లీవ్స్ వద్దులే. ఫింగర్స్, లీవ్స్ అంటే వల్ల సస్పెన్షన్ లీవ్స్ వస్తాయి. ఫింగర్స్, డిస్క్ ఫింగర్స్. ఇట్లా మనం తొక్కినప్పుడు లోపలికి పోతాయి, నడుస్తాం. దాన్ని తొక్కేది ఎవరు? మనం తొక్కినప్పుడు ఏం జరుగుతుంది లోపల అంటే అవన్నీ పనిచేస్తాయి. స్టార్ట్ చేసుకున్నాం, బలపడ పోతాను వచ్చినాను కదా. ఏమన్నా ఉపయోగం ఉందా? వచ్చినారు ఇటువంటి అనుకుందా మాకు తెలుస్తాను కదా న్యూస్ ఇవన్నీ. మేమిద్దరు మాట్లాడుకుంటాను దాని గురించి. ఎవరైనా మాత్రం తెలుస్తాను అని నేర్చుకోండి. వచ్చినావు రేపుగా మనసు పెట్టి నేర్చుకో. నేర్చుకో, వయసు కాదని అయినా కానీ నేర్చుకో. ఏం చేస్తా ఉన్నాను అడుగుతాను. సెకండ్ లో మూడో భాగం. సెకండ్ అంటే అది సెకండ్. దాంట్లో మూడో భాగం అంటే ఎంత హుషారు మనకి నమ్ముకొని 10 ప్రాణాలు ఉంటాయి. మీ ఎడల ఇంటికి వస్తే సంసారం ఉంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. యాక్సిడెంట్ దండిగా అయితేనే ఏమంటావా, ఎక్కడ చూసిన యాక్సిడెంట్ ఎందుకు అవుతానంటే అవగాహన లేదు. తొక్కుతానా పోతాందా, ఎందుకు పోతాంది ఇంత, ఎందుకు తొక్కుతానా అంతా మనకి లేదు జ్ఞానం. మనం బీదిద్దాం, మనం విన్నాం. పిల్లలు ఏమనుకోకండి, అనుకోండి. చాలా యాక్సిడెంట్ జరుగుతాయి. ఎందుకు అంటే డ్రైవర్ తక్కువ వల్ల. सर खाजा खाजा होना गया सर वीडियो యాక్సిడెంట్ జరుగుతాయా? యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 100 యాక్సిడెంట్ అంటున్నా, 100%. ఎవరి తప్పు వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి? పర్సెంటేజ్ 100%. డ్రైవర్ ఒకటి. డ్రైవర్ రోడ్డు రోడ్డు
పాదచారులు, పెడిస్ట్రియన్స్. రోడ్లో అన్ని వచ్చి వస్తాయి చెప్పుగా. అది డ్రైవరే, పట్టుకునేది డ్రైవరే కదా, బండి పట్టుకోదు కదా. బండి పట్టుకుంటుందా? డ్రైవర్ పట్టుకుంటే బండి పట్టుకుంటుంది. డ్రైవర్లో వచ్చినాయి, అవన్నీ డ్రైవర్లో వచ్చినాయి. వెహికల్ వెహికల్ అంటే అన్నీ టైర్ పంచర్ అయినా వెహికల్ సంబంధమే. పోతా పోతా టైర్ పగిలిన దమ్మని, బండి సరిగ్గా కానీ టైర్ పగిలి, డ్రైవర్ తప్ప దాంట్లో నా బండి నగరంగా అవన్నీ రోడ్లోకి వస్తాయి. రోడ్డు పోతా ఉన్నా, రోడ్డు మీదకి ఎవరన్నా అడ్డం వచ్చినా రోడ్డు సంబంధం. 3 రకాలు ఇచ్చేసినా డ్రైవర్ తప్ప ఇంత. రోడ్డు అంటే రోడ్లో తిరిగే వాళ్ళు రావచ్చు, పశువులు రావచ్చు, మనుషులు రావచ్చు, రోడ్డు కింద పడిండొచ్చు, స్పీడ్ బ్రేక్ ఉంది చూసుకోకుండా ఎగిరించిండొచ్చు, అవన్నీ రోడ్డు కింద పడతాయి. తర్వాత వాహనం, బండి రిపేర్, బ్రేక్ ఫెయిల్ కావచ్చు, టైర్ పగిలిపోవచ్చు, అదర్వైజ్ బండి సరిగ్గా కాక కొన్ని యాక్సిడెంట్ జరుగుతాయి. ఇక్కడ డ్రైవర్ తప్పు వల్ల ఎంత పర్సెంటేజ్ జరుగుతుంది యాక్సిడెంట్ చెప్పండి? 98. 98. డ్రైవర్ తప్పు వల్ల 97% జరుగుతాయి, మిగతా 3% ఇదే. అర్థమవుతుందా? ఎంత ప్రమాదంలో ఉన్నాం డ్రైవర్ అర్థం చేసుకోండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నడుపుకోండి. మన వల్ల ఇతరుల హాని జరగకూడదు. మనం బాగున్నామంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. మనల్ని నమ్ముకొని వెనక కూర్చునే వాళ్ళు బాగుంటారు. వాళ్ళ బాధ్యత మనం తీసుకొని వాళ్ళని గమ్యస్థానం చేర్చాలి. డ్రైవర్ అంటే నేను 35 ఏళ్ళుగా డ్రైవర్ పని చేస్తాను. నేను ఎంత ఆస్వాదిస్తానంటే డ్రైవింగ్, నేను ఐ లవ్ మై ప్రొఫెషన్. డ్రైవింగ్ ప్రేమిస్తాను. నేను పుట్టి ఉండే వాతావరణం కావచ్చు, పెరిగిండే వాతావరణం కావచ్చు, నేను చదువుకునే చదువు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే డ్రైవర్ అయినాక నేను ఎప్పుడు డ్రైవింగ్ చేస్తానని కించపరచుకోలేదు. నేను డ్రైవింగ్ ని కించపరచుకోలేదు, గౌరవించినాను నా వృత్తిని. నా కొడుకులు, 2 కొడుకులు, 2 డ్రైవింగ్ నేర్పించిన. అయ్యా ఆ వద్ద తప్పని పరిస్థితి డ్రైవర్ గా బతకండి, తప్పు లేదు. చదువుకుంటున్నారు, లేదు అవసరం వస్తే డ్రైవర్ పని చేసుకునైనా బతకచ్చు. నేను బతుకుతానగా 3 పిల్లలు, 3 కానీ పెంచి సాగినా బతికినట్లే కదా. బాడీ కట్టిస్తేనే బతికినట్లా లేదు. కాల్ చూసుకున్నా సంతోషం. నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ మై డ్రైవింగ్ ప్రొఫెషన్. డ్రైవింగ్ ఇది ఈడ చెప్పే పరిస్థితి వేరు.